హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మంచి ఫ్లేవర్తో, చిక్కటి గ్రేవీతో, కమ్మటి రుచితో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చికెన్ ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇది ఎంతో టేస్టీగా ఉండటమే కాకుండా తక్కువ మసాలాలతో ఈజీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా ఒకసారి చేశారంటే ఈసారి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. అయితే ఈ రెసిపీ ఏ విధంగా చేయాలో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామండి. ఈ రెసిపీ కోసం ముందుగా 3 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తోటి కర్రీ చేస్తున్నానండి. దానికి తగ్గట్లుగా అన్నీ చెప్తున్నాను. మీరు తీసుకునే చికెన్ బట్టి అవి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల పచ్చివాసన పోయి కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న కేజీ చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్ ముక్కలకి పట్టి ముక్కలు బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పుని స్టార్టింగ్లోనే వేసుకోవటం వల్ల ఉప్పు ముక్కలకి పట్టి ముక్కలు టేస్టీగా ఉంటాయి. ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్కి వచ్చే ఒక రకమైన స్మెల్ అనేది లేకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పెరుగుని మంచిగా విస్కర్ తోటి విస్క్ చేసుకొని వేసుకోవాలి. పెరుగు వేయగానే మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి పెరుగు వేసి తర్వాత ఫ్రై చేసుకోవడం వల్ల పెరుగు అనేది విరిగిపోకుండా మంచిగా ఉంటుంది. ఇది ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ గిన్నెలో 15 నుంచి 20 జీడిపప్పులు, 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ తేలుతున్నప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి తగినట్లుగా వాటర్ అనేది పోసుకోవాలి. మీకు కర్రీ అనేది చిక్కటి గ్రేవీతోటి కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి. లేదు గ్రేవీ కొంచెం పలచగా ఉండాలి అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా గ్రేవీకి తగినట్లుగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి కర్రీని 15 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా 15-20 నిమిషాలు చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చికెన్ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకొని ఒకవేళ ఉడకనట్లయితే మరికొంచెం సేపు మరొక 2-3 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు కూడా ఫ్రై అయ్యేటట్టు కొంచెం సేపు అంటే ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని వేసి మరొక నిమిషం ఉడికించుకోవాలి.
ఇలా ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకొని నూనె తేలే వరకు కర్రీని ఉడికించుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చికెన్ అనేది ఈజీగా ఇంట్లోనే తక్కువ మసాలాలతో రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.